హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గిస్మత్ అరబిక్ చైల్డ్ మండి రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మండి అనేది నేను తినలేదు, దట్ టు వెజిటేరియన్ మండి. సో మేము ప్యూర్ వెజిటేరియన్స్, సో వెజిటేరియన్ మండీకి సెలెక్ట్ చేసుకున్నాము. సో నేను ఆల్రెడీ కనుక్కున్నాను, వెజిటేరియన్ కూడా అవైలబుల్ ఉందన్నారు. సో ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఆ అట్మాస్ఫియర్, అంబియన్స్, ఫుడ్ అంతా ఎలా ఉందో నేను మీకు అప్డేట్ చేస్తాను. నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. సో విజయవాడ గిస్మత్ అరబిక్ మండి రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో మా ఫ్యామిలీతో నేను విజిట్ చేస్తున్నాను. సో ఆ ఫుడ్ టేస్ట్, అంబియన్స్ అంతా ఎలా ఉందో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. Let's get started. కావ్య తిరుగు. సో అందరం కలిసి మండి రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి ఆ రెస్టారెంట్ ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంది. సో ఈవినింగ్ ఒక 7:50, 7:45 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము. సో దట్ 8 కల్లా మేము అక్కడ ఉండొచ్చు అని. ఈ లోపల అనుకుంటా. సో మేము గిస్మత్కి రీచ్ అయిపోయాము. తిను మా వదిన అనమాట. హాయ్ ఫ్రెండ్స్. వీడు కృతిక్. హాయ్ గైస్. హలో హలో. హాయ్ గైస్. జైల్లోకి వెళ్తున్నావా ఏంటి ఇప్పుడు? జైల్లోకి అంత ఆనందంగా వెళ్తున్నావు. ఇది కావ్య. హాయ్ గైస్, వెల్కమ్ టు ద GTA 5 గేమ్ ప్లే. తినే మా అన్నయ్య మిస్టర్ బిజీ చంద్రమోహన్. ల్యాప్టాప్ ఎక్కడికి వచ్చినా ల్యాప్టాప్తో వస్తాడన్నమాట. మళ్ళీ అంటే సో లోపల అంబియన్స్ అంతా కూడా చాలా చీకటిగా ఉందన్నమాట. డార్క్ థీమ్ నడుస్తుంది, బికాజ్ ఆల్రెడీ అది జైల్ కదా. సో జైల్ అంటేనే లోపల ఫీల్ కోసం మొత్తం చీకటిగా డార్క్గా ఉంటుంది. అండ్ దట్టు మేము 8 o'clock వెళ్ళాము నైట్. సో ఇంకా చీకటిగా ఉందన్నమాట. సో మ్యాక్సిమం ఫ్లాష్ లైట్తో తీసి కవర్ చేశాను అనమాట. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి టేబుల్స్ అండ్ సోఫాస్ వేసారు, బికాస్ కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అండ్ పైన కూర్చోవడం ప్రిఫర్ చేసే వాళ్ళు సో సోఫాస్లో కూర్చొని ఆ టేబుల్స్ మీద తినేయచ్చు. అండ్ కొంతమంది మండి రెస్టారెంట్ కాబట్టి ఆ మండి ఫీల్ రావాలనుకుంటారు కదా, సో కింద సీటింగ్ వేసేసి ఆ టేబుల్ వేసారు. సో దట్ కింద కూర్చుని అందరూ సరదాగా తింటే ఆ ఫీల్ వస్తుంది, బాగుంటుంది కదా. సో ఫ్యామిలీ అందరూ కలిసి అలా కూర్చుని అలా కింద కూర్చుని మంచిగా భోజనం తింటున్న ఫీల్ ఉంటుంది. సూపర్ ఉంది. ఆ ఫీల్ కోసం అని చెప్పి ఇక్కడేమో కింద సీటింగ్ వేసి టేబుల్స్ వేశారు. ముందు ఎవరైతే ఇది ప్రిఫర్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే సోఫా అండ్ టేబుల్స్ కూడా వేశారు. సో నాకు చాలా బాగా అనిపించింది ఐడియా, ఎందుకంటే అందరూ ఇలా తినలేరు కదా. సో కొంతమంది పెద్దవాళ్ళు వచ్చినా కూడా మనం తీసుకురావచ్చు అనమాట. సో మా అన్నయ్య అయితే చాలా బిజీ, రాగానే ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు. తనకైతే చాలా కంఫర్టబుల్గా ఉందంట ఈ సీటింగ్, ముందు ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి. అదిగో మళ్ళీ చెయ్యి పెట్ట, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాం. వీడు ఒకడు అక్కడే ఎవరుతున్నాడు. ఫస్ట్ రాగానే వాటర్ బాటిల్స్ అయితే సర్వ్ చేసేసారు ఇమీడియట్గా. పనీర్ స్ట్రీక్స్ ఇది ఒకటేగా మనకి ఇచ్చింది. ఈ పన్నీర్ స్ట్రీక్స్, ఈ పన్నీర్ ఎలా ఉంది? పన్నీర్ టిక్కా నువ్వు తిన్నావుగా ఆల్రెడీ. స్పైసీ ఉందా? ఎలా ఉంది? నాకు సరే బాగుంది, నేను తినగలగా. ఇచ్చారు కదా.
ఇదే అవును సపరేట్ ఫోటో ఏం తీస్తున్నారు? నేను తీస్తాను. ఫోటో తీయడం ఇందులో సగం సగం అవుతుందంటావా ఇందులో? సాఫ్ట్ డ్రింక్స్ టైం గోలీ సోడా ఉంది. గోలీ సోడా బ్లూ సోడా లెమన్ సోడా రేట్ వేరే అమ్మా చాలా కారం అస్సలు జీరో కారం బాగుందా? మిడిల్ పెట్టండి అత్త. ఈ స్టూల్ తీసేయాలి అత్త. ఏ ప్లెయిన్ రైస్ తో తిను. ఇది ప్లెయిన్ రైస్ ఉంది. మనం ఎంత టాలెంటెడో అని. అప్పుడు కానీ ఇది మన టాలెంట్. దీన్ని సుబోబే అంటారు. ఓకేనా? అంటే ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జైల్ థీమ్కి సెట్ అయ్యేలాగా ఖైదీ డ్రెస్సెస్ వేసుకొని అందరూ సర్వ్ చేసే వాళ్ళందరూ కూడా ప్రిజన్లో ఉన్నట్టుగా ఆ డ్రెస్సెసే వేసుకొని సర్వ్ చేస్తున్నారనమాట. అది కూడా చాలా బాగా నచ్చింది. సో మేము డిన్నర్ కంప్లీట్ చేసేసాము. మేము స్టార్టర్స్లో ఏం ఆర్డర్ పెట్టుకున్నామంటే పన్నీర్ స్ట్రీక్స్ అండ్ పన్నీర్ టిక్కా ఆర్డర్ పెట్టుకున్నాము. రెండు కూడా చాలా చాలా ఆసమ్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను పన్నీర్ అంత ఎక్కువ తినను అనమాట ఫ్రాంక్గా, బట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. నా ఫేవరెట్ స్టార్టర్స్ అయిపోయాయి ఇప్పుడు, బికాస్ నేను ఎక్కడ తినలేదు ఇంత టేస్టీగా. వెజిటేరియన్లో కూడా మండీ రెస్టారెంట్లో ఇంత టేస్టీగా ఉంటాయని నేనైతే అసలు అనుకోలేదు నిజంగా. అండ్ తర్వాత మేము మండీ ఆర్డర్ పెట్టుకున్నాము. లార్జ్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మీడియం ఉంది, లార్జ్ ఉంది, స్మాల్ ఉంది. బట్ మాకేంటంటే మేము ముగ్గురం ఉన్నాము అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి లార్జ్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ ఏంటంటే పిల్లలకి కొంచెం స్పైసీగా అనిపించింది బిర్యానీ. సో అందుకని వాళ్ళు ఎక్కువ తినలేకపోయారు. సో అందుకని చాలా వరకు అంటే కొంచెం మిగిలిపోయింది. ఒక 1/4 పార్ట్ వరకు మిగిలిపోయింది. బట్ ఆల్మోస్ట్ 3/4 పార్ట్ వరకు మేము కవర్ చేయగలిగాము. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు కస్టమైజేషన్ చేశారు. అంటే యాక్చువల్లీ రెండే ఉన్నాయి, జ్యూసీ పన్నీర్ మండి అండ్ రోస్ట్ పన్నీర్ మండి. బట్ మాకు పిల్లలకి స్పైసీ ఉంటుంది, జ్యూసీ పన్నీర్ మండి అందులో మిక్స్ చేసేస్తే స్పైసీ ఉంటుందని చెప్తే వాళ్ళు జ్యూసీ పన్నీర్ సెపరేట్గా ఇంకొక బౌల్లో ఇచ్చి రోస్టెడ్ పన్నీర్ ఇంకొక సెపరేట్గా ఇచ్చారు. సో దట్ మాకు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మాకు ఏది కావాలంటే అది మేము తీసుకుని తిన్నాము. సో మాకు అది చాలా కస్టమైజేషన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ సో సాఫ్ట్ డ్రింక్స్లో వచ్చేసరికి గోలీ సోడా అవైలబుల్గా ఉంది. అందులో మేము లైమ్ అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఏంటన్నయ్య? చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ వెజ్లో మండి అంటే ఏదో అనుకుంటా కానీ చాలా అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది. పన్నీర్ స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంక బిర్యానీ చెప్పగల అదర్స్ వెళ్ళొచ్చు అయితే మీ టీం. నేను యాక్చువల్లీ మా టీంకి చెప్తా, అంటే ఎలాగ జనవరి కొత్త న్యూ ఇయర్లో డెఫినెట్లీ మా టీంతో వస్తుంది మళ్ళీ. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ని తీసుకుని వస్తావా? కంపల్సరీగా అందరూ ఇక్కడికి రండి, కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగుంది ఇక్కడ. సో ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. సో ఇదండి గిస్మత్ మండీ రెస్టారెంట్ని మేము విజిట్ చేసాము. మాకైతే ఫుడ్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. వెజిటేరియన్ మండీ ఇంత టేస్టీగా ఉండడం నేనైతే ఎక్కడో చూడలేదు. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది, చాలా నచ్చింది. ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, ఈవెన్ ఆఫీస్ టీమ్ మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. స్టార్టర్స్లో పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాము, పన్నీర్ టిక్కా అండ్ పన్నీర్ స్ట్రీక్స్. అవైతే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. మాకైతే చాలా నచ్చాయి. ఈవెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఏదో కొంచెం మేము కంప్లీట్ చేయలేకపోయాం కానీ లార్జ్ మాకు చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే మేము జనరల్గానే అంత ఎక్కువ తినలేము. సో కొంచెం ఎక్కువైంది, బట్ చాలా నచ్చింది మాకైతే. అసలు ఫుడ్ అయితే ఎక్సలెంట్.
నిజంగా హానెస్ట్గా చెప్తున్నాం, మాకైతే చాలా నచ్చింది. ఈవెన్ మా అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళ టీం మెంబర్స్ని తీసుకుని వెళ్తా ఉన్నారు అండ్ వాళ్ళు ఫ్యామిలీతో మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తారు అని చెప్పారు. సో అంత నచ్చిందనమాట. ఈవెన్ సైడ్ సాఫ్ట్ డ్రింక్స్లో గోలీ సోడా, బ్లూబెర్రీ, అందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. బ్లూబెర్రీ అండ్ లెమన్ ఫ్లేవర్ ఉంది. మేము లెమన్ తాగాము అండ్ పిల్లలేమో బ్లూబెర్రీ తీసుకున్నారు. రెండు చాలా బాగున్నాయి. సో ఓవరాల్ సర్వీస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. సో ఇదైతే హానెస్ట్ రివ్యూ అండి నా సైడ్ నుంచి. సో నాకు నచ్చింది, నేను చూసింది నేను చెప్తున్నాను. నాకైతే ఫుడ్ అండ్ అంబియన్స్ చాలా నచ్చింది. సో అందరూ విజిట్ చేయొచ్చు. ఇప్పటిదాకా రెస్టారెంట్స్ మీద వీడియోనే తీయలేదు. సో ఫస్ట్ టైం మండీకి వెళ్ళాను. సో డిఫరెంట్ అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for supporting my videos. Have a great day.